సార్ శ్రీనివాస్ గారు, నిన్న కురిసినటువంటి వర్షం చాలా దారుణంగా, భయంకరంగా కొన్ని ప్లేసెస్‌లో అయితే పడవలసిన దానికంటే కూడా మించి అతి భారీగా పడింది అని చెప్తా ఉన్నారు. ఇంకొక 2, 3 రోజులు ఇలాగే సిట్యుయేషన్ ఉంటుంది అని కూడా అంటున్నారు. చెప్పండి సార్, అసలు ఉంటుందా? ఇంకొక 2, 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందా? ఉండబోతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటర్ లాగింగ్ ప్లేసుల్ని ఎంత కేర్‌ఫుల్‌గా చూడాల్సిన అవసరం ఉంటుంది? ట్రాఫిక్ జామ్స్ మీద ఎంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఈ రోజు కూడా మనకి మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ లో హ్మ్. మోడరేట్ టు హెవీ రెయిన్ అండి. హెవీ రెయిన్ అంటే ఓకే. మాకు ఐఎండీ డెఫినేషన్ ప్రకారం 7 సెంటీమీటర్స్ దాటితే హెవీ రెయిన్. ఓహ్! సో ఈ రోజు కూడా హెవీ రెయిన్ కి ఛాన్స్ ఉంది మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ లో. హ్మ్. అండ్ మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అప్ టు మోడరేట్ రెయిన్ అంటే అప్ టు 5 to 7 సెంటీమీటర్స్ వరకు కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో కూడా మనకి ఛాన్స్ ఉంది. ఓహ్! సో సిటీలో ఈ 2-3 రోజులు కొద్దిగా రేపటి నుంచి కొంచెం మోడరేట్ వర్షం ఉండే అవకాశం ఉంది. అయితే సౌత్ తెలంగాణలో ఎస్పెషల్లీ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, నాగర్ కర్నూలు ఈ డిస్ట్రిక్ట్స్ లో కూడా రాగల 2-3 రోజుల్లో భారీ వర్షాలకి అవకాశం ఉందండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ 3-4 రోజుల్లో సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణ ఓకే. లో మనకి భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది. అట్లాగే మనకి మిగిలిన స్టేట్ వైడ్ చూసుకున్నట్టయితే అప్ టు మోడరేట్ రైన్స్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ 4-5 రోజులు రైన్స్ పడే అవకాశం ఉంటాయి.